నీతో పేకాట ఆడేసాం అనేలాంటి స్టేట్మెంట్లు విన్నాం. ఇప్పుడు అట్లా కాకుండా కొత్త స్టేట్మెంట్లు తెర మీదకు వస్తున్నాయి. అదేంటంటే చెస్ ఆడేసాం అన్నటువంటిది. తాజాగా ఏదైతే మన సైనిక చీఫ్లు, అటు ఆర్మీ చీఫు, రెండో వైపున ఎయిర్ ఫోర్స్ చీఫ్, ఇంకో పక్కన త్రివిధదళాధిపతి చౌహాన్, వీళ్ళందరూ మాట్లాడుకొచ్చారు. పాకిస్తాన్కి చెందిన అతిపెద్ద వ్యూహాత్మక విమానాన్ని కూల్చేసాం, అది కీలక విజయం అంటూ ఏపీ సింగ్ చెప్తే, ఆపరేషన్ సింధూర్లో మనం చెస్ ఆడాం అంటే ప్రత్యర్థితో పాటు మన తదుపరి వ్యూహాలు ఏంటో అర్థం కావు, దీన్ని మనం గ్రే జోన్ అంటాం, ఈ జోన్లో సంప్రదాయ ఆపరేషన్లు ఉండవు, మరేదో కొత్తగా చేస్తాం, సంప్రదాయ యుద్ధంలో మన వద్ద ఆయుధాలని తీసుకెళ్తాం, వెనక్కి రాగలిగితే వస్తాం, లేదంటే అక్కడే ఉంటాం, గ్రే జోన్లో అట్లా ఉండదు, ప్రత్యర్థి వ్యూహాలను బట్టి మన కదలికలు ఉంటాయి, మనం చేసింది గ్రే జోన్ యుద్ధం అని ఆపరేషన్ సింధూర్ మనకు నేర్పింది. అంటే మనం చెస్లో మాదిరిగా పావులు కదిపాం, ప్రత్యర్థి దేశం అలాగే చేసింది, చివరికి మనం చెక్ పెట్టామంటూ జనరల్ ద్వివేది వివరించారు. ఆపరేషన్ సింధూర్లో సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. ఇంతటి రాజకీయ స్పష్టత, డైరెక్షన్ తొలిసారిగా చూసాం, ఎటువంటి నియంత్రణ లేకుండా యుద్ధం చేశాం అని చెప్పుకొచ్చారు. ఇక ముందు యుద్ధం వస్తే 1440, 1400 రోజులైనా కొనసాగవచ్చని, అందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. మన రెండు దేశాల సరిహద్దులు సున్నిత పరిస్థితిని ఎదుర్కొంటున్నామని చెప్పారు. మనకున్న 12 లక్షల మంది సైన్యంలో ప్రతి ఒక్కరి చేతిలో ఒక డ్రోన్ ఆయుధం ఉండాలని అభిప్రాయపడ్డారు.